హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవి వచ్చేసి హాట్ వాటర్ ఎలాగో డైలీ తాగుతాను కదా. చూసారు కదా, వాయిస్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. మనకి ఇట్లా ఎక్కడైనా పుణ్యక్షేత్రాలు లేదా ఊరు చేంజ్ అయినప్పుడు వాటర్ చేంజ్ అవుతాయి. ఇంట్లో ఉండి రెగ్యులర్గా ఒకే వాటర్ తాగే వాళ్ళకు బయటికి వెళ్తే ఖచ్చితంగా వాయిస్ అయితే చేంజ్ అవుతుంది. కాబట్టి సేమ్ నాకు కూడా అంతే. 4 days అయితే తిరుమల వెళ్ళాం కదా. చూస్తారు కదా వాయిస్ ఎలా ఉందో. ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను. ఈ 4 daysలో తిరుమల వెళ్ళినప్పుడు ఎక్కడ హాట్ వాటర్ తాగలేదు. అందుబాటులో ఉన్నా కూడా తాగలేదు. ఎందుకంటే తిరుమలలో మనకు రెడీ అవ్వాలి, వెళ్ళాలి దర్శనానికి, ఇదే సరిపోతుంది. కాబట్టి తాగలేకపోయాను. తాగింటే కూడా ఇంత ప్రాబ్లం ఉండేది కాదు. మనకు గొంతు పెయిన్ వచ్చినప్పుడు ఎక్కువగా కూడా మాట్లాడకూడదు. ఎక్కువ మాట్లాడే కొద్దీ ఇంకా చేంజ్ అవుతుంది. హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను. ఫ్రైడే వెళ్ళాము తిరుపతి. మండే నైట్ 2 అయింది మేము వచ్చేసరికి. మండే వచ్చేసాం కదా. మండే వచ్చేసి ఇంకా మళ్ళీ ఎలాగో మనం తీసుకెళ్ళాం. బట్టలు అన్నీ ఎలాగో వర్క్స్ ఉంటాయి కదా, ఇల్లు క్లీన్ చేసుకోవడము, బట్టలు వాష్ చేసుకోవడము అవన్నీ చేసుకొని మళ్ళీ ట్యూస్డే రోజు ఎల్లమ్మకైతే వెళ్ళామన్నమాట. ఎవరో కాదు, మా ఫ్యామిలీ వాళ్ళే చేస్తున్నారు. ట్యూస్డే ఎల్లమ్మల వెళ్ళేసి వచ్చేసరికి ఈవినింగ్ అయింది. మళ్ళీ నిన్న అంటే మా సైడు దేవుడికి దాసంగం అంటారు. మరి తిరుపతి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఎంతమంది మీరు తెచ్చిన ప్రసాదాలు, బ్యాంగిల్స్, అలాగే తెచ్చుకున్న వస్తువులు దేవుడి దగ్గర పెట్టి దేవుడి పూజ చేసి పెడతారు. మేమైతే ఖచ్చితంగా మేము తెచ్చుకున్న ప్రసాదాలు, అలాగే పాయసం కానీ లేదా పరమన్నం కానీ లేదా ఓపిక ఉండే భక్ష్యాలు ఇలా చేసి దేవుడి పూజ చేసి మనం చేసిన స్వీట్స్ పెట్టేసి, అలాగే పుణ్యక్షేత్రంలో తెచ్చుకున్న ప్రసాదాలు, అక్కడ తెచ్చుకున్న ఐటమ్స్ అన్ని పెట్టి పూజ చేస్తామన్నమాట. సేమ్ నేను కూడా అలాగే చేశాను. దాన్ని మేము దాసంగం అంటాము. అసలు వాయిస్ ఇవ్వడానికి కూడా ఓపిక లేదు. బట్ నేను చెప్పాలన్నట్లు చెప్తున్నాను. పైన తిరుమలలో అయితే మేము స్వామి దర్శనం అయితే మాకు ఎటువంటి ఆటంకం, ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరిగింది. కానీ చాలా రష్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మా అదృష్టం ఏంటంటే మాకు ఎక్కడ స్వామి ఎటువంటి ఆపదలు కలిగించకుండా, పైగా ఆపద మొక్కల వాడు కదా. నిజంగా మేము పిల్లల స్టడీ దృష్టిలో పెట్టుకొని మేము అప్పటికప్పుడు ఏది రిజర్వేషన్ చేసుకోలేదు. ట్రైన్ అయినా సరే, స్వామివారి దర్శన టికెట్ అయినా సరే, ఏది రిజర్వేషన్ చేసుకోలేదు. అలా 3 years చేసాము. ఈ 3 yearsలో మాకు ఏ రోజైతే స్వామి ఆటంకం, ఇబ్బంది కలిగించలేదు. ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు ఎగ్జామ్స్ అయిపోతే అప్పుడు ఉన్న పలంగా మేము బ్యాగ్ సర్దేసుకోవడం, వెళ్ళడం ఇదే సరిపోయింది 3 years నుంచి. ఈ ఇయర్ కూడా అలాగే వెళ్ళాము. కానీ మాకు దర్శన టికెట్లు దొరకడము మా అదృష్టము. అది స్వామివారి దయ. ఆయన అనుకుంటే ఎలాగైనా రప్పించుకోగలడు. ఎక్కడ ఏ ఆటంకం కలగలేదు. ప్రశాంతంగా అయితే దర్శనం అయితే అయ్యింది. మాకు దర్శనం అయితే 11కి 8:30కి క్యూలో స్టార్ట్ అయ్యాము. దర్శనం కరెక్ట్ 11కి దర్శనం అయిపోయింది. బయటకు వచ్చేసరికి 12 అయిపోయింది. సాటర్డే నైట్ కరెక్ట్ మాకు సాటర్డే దర్శనం అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇంకా సాటర్డే దర్శనం అయిపోయాక సండే వచ్చేసి పైన కపిల తీర్థం, శ్రీవారి పాదాలు, ఆకాశగంగా ఇలా మొత్తం ఒక 6 places అయితే చూసాము. అవి కూడా నేను వీడియో తీసాను, అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు వాయిస్ అస్సలు బాగాలేదు. కిందికి వచ్చేసామన్నమాట. మండే రోజు మేము సండే అయితే మిగతా ప్రదేశాలన్నీ చూసామన్నమాట. స్వామివారి దగ్గర ఉన్న పైన ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ చూసాము, కపిల తీర్థం ఇలాంటివన్నీ. ఇంకా సండే కానీ మేము పైన 2 నిద్రలు చేసామండి స్వామివారి సన్నిధిలో. కింద వచ్చేసి మేము వెళ్ళిన రోజు ఒక నిద్ర చేసాము. మొత్తం 3 నిద్రలు చేసాము. స్వామివారి సన్నిధిలో ఒక 3 నిద్రలను చేస్తే మంచిది కదా. మాకు ఈ ఇయర్ అలా కలిసి వచ్చింది. సండే అయితే కిందికి వచ్చేసాము. యథావిధిగా మళ్ళీ మేము ఫ్రెష్ అప్ అయిపోయి స్వామిని మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని కిందికైతే వచ్చేసాము. కిందికి వచ్చిన తర్వాత మంగపట్నం వెళ్ళాము, అలివేలు మంగమ్మ దగ్గరికి. అమ్మవారు అయితే కన్నుల పండుగగా చూడడానికి 2 కళ్ళు అస్సలు సరిపోవండి, అంత నిండుగా ఉన్నారు అలివేలు మంగ. అలాగే అలివేలు మంగ దర్శనం అయిపోయిన తర్వాత గోవిందరాజు టెంపుల్ అయితే వెళ్ళాము. మనకు మండే నుంచి గోవిందరాజు టెంపుల్ వెళ్ళామండి. మండే రోజు మనకు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి కదా. టెంపుల్ మొత్తం చాలా పువ్వులతో డెకరేషన్, అలంకారం చేశారు. బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి కదండి మనకు తిరుమలలో. మండే అయితే గోవిందరాజు టెంపుల్, అలివేలు మంగ చూసేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఇంటికైతే రిటర్న్ అయ్యాము. ఇంటికి వచ్చేసరికి మాకు దాదాపు 2 అయింది. నేను ఏం చూసాము ఏంటి ఇవన్నీ నేను పైన ఉన్న ప్లేసెస్ అన్నీ వీడియో తీశాను. మీకు అన్నీ నేను వాయిస్ ఇచ్చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. ఈరోజు వీలైతే పెడతాను. వాయిస్ బాగాలేదు కాబట్టి, లేదంటే రేపు అప్లోడ్ చేస్తాను.